సో జూబ్లీహిల్స్లో మరొకటి నడుస్తుంది. సరే మాగంటి గోపి చనిపోయాడు, ఆయన భార్య నిలబడుతుంది. సరే వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు పడుతున్నారు. భార్యగా భర్త చనిపోయిన దాన్ని మాట్లాడినా ఏడ్చినా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతుంది. ఎందుకు ఇంత ఉలికిపాటు? సానుభూతితో వాళ్ళు ఎక్కడన్నా లబ్ధి పొందుతారని మీరు భయమా ఏంటి? నేను ఎప్పుడు కూడా ఎవరు కూడా మా పార్టీ తరఫున ఆ అంశంలో మానవ సంబంధాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉమ్మడి కుటుంబంలో చచ్చినటువంటి వాళ్ళం. ఆ అంశం కాదు. ఇక్కడ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ నాకున్న సమాచారం అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు నేను కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అక్కడ వాళ్ళు ఓటు ప్యాటర్న్గా మార్చుకోవడానికి వీళ్ళ సలహాల మేరకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకమ్మా నీకు సంబంధించి యూ హ్యావ్ రైట్ అనేటువంటి మాట చెప్పారు తప్ప ఎవరు కూడా ఆ అంశాన్ని అంటే ప్రస్తావించాం. బాధతో ఏడ్చుకునే అవకాశం కూడా మీరు కల్పించలేదు. దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారని పదే పదే మీరు బాధతోటి ఏడవద్దు అనే మూర్ఖుడు ఎవడున్నా వాడు మంచిది కాదు. కానీ అది నాయకులు వాళ్ళ పార్టీ కొరకు ఉపయోగించుకునేటువంటి విధంగా మిమ్మల్ని చేస్తూ ఉన్నారేమో అమ్మ అనేటువంటి మాట తప్ప ఇంకొకటి కాదని చెప్పారు. మీ అనుమానం ఏంటి? వాళ్ళు ఏడుపు కొట్టి రాజకీయం చేస్తారు. మళ్ళీ డోంట్ సే లైక్ దట్ వే. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ థింగ్. నేను ఆ మాట అది అసలు డిస్కషన్ ఇష్యూ కాదు. ఎందుకంటే మనం ఆ పాయింట్కి సంబంధించి బాధ అందరికీ ఉంటుంది. కాదని ఎవరన్నారు? ఎవరన్నా అంటే అది మూర్ఖుడు. తప్పకుండా దుఃఖం మానవ సహజం. మరుపు భగవంతుడిచ్చిన వరం. ఏదైనా మారుతుంటే పరిస్థితి. కాబట్టి నేను దాని మీద ఎక్కువ చర్చ వద్దు. డెఫినెట్లీ ఆ బాధకు ఎనీ వైఫ్, ఎనీ హస్బెండ్, ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది.